హలో వైష్ణవి కిచెన్ నమస్కారం. ఈరోజు నేను తెల్ల గోంగూరతోటి రైస్ చేస్తున్నాను. చూడండి, బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: తెల్ల గోంగూర, ఒక గ్లాసు బియ్యానికి 250 గ్రాములు తెల్ల గోంగూర తీసుకున్నాను. దానికి ఉల్లిపాయలు ఇట్లా వెడల్పుగా దరుక్కోవాలి, కొన్ని సన్నంగా, పచ్చిమిరపకాయలు, అది కొంచెం ఒగురుగా ఉంటుంది కానీ ఓ స్పూన్ మోతాదు చింతపండు, గరం మసాలా పొడి, గరం మసాలా సామాను. ఇదిగోండి, ఇవి సీడ్స్ అమ్ముతారు. ఇవి ఒక రకమైన సీడ్స్, విత్తనాలు అన్నమాట. ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది. బఠానాలు, ఇవి పౌష్టికాహారం ఎక్కువ, బలం బాగా. అవి తీసుకున్నాను. జీలకర్ర, ఉప్పు, కారం. స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించి నూనె లేకుండా ఇవి వేయించాలి. ఆయిల్ వేయకూడదు. గమనించుకోండి, ఇవి ఆయిల్ వేయకూడదు. వేయకుండా వేపాలి. అప్పుడే రైస్లోకి బాగుంటాయి. ఆయిల్ వేసామంటే మెత్తగా అయిపోతాయి. అవి ఆయిల్ వేస్తాను. అన్నం బాస్మతి రైస్ చేసి పెట్టుకున్నాను, పొడి పొడిగాను. చాలా బాగుంటుంది. ఆంధ్ర మాట కదా. పిల్లకాయలు బాక్సుల్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. టిఫిన్కి కానీ, బాక్సులు ఎత్తుకుపోయినా కానీ సింపుల్గా అయిపోతుంది. మెత్తబడితే బాగుంటాయి, పచ్చి కసురు లేకుండా. లాస్ట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెమే వేస్తాను నేను, ఎక్కువ వేస్తే బాగుండదని. జీలకర్ర వేస్తున్నాను. మసాలా సామాన్లు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఇది గరం మసాలా పొడి.
ఇదిగోండి స్వీట్స్ వేస్తున్నాను. విత్తనాలు వేస్తే పిల్లకాయలకి బాగా పౌష్టికాహారం, చాలా మంచిది. అవి ఉడకబెట్టుకొని కూడా తింటారు. ఒళ్ళుకి చాలా మంచిది. గింజలకి పట్టడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అవతల మళ్ళీ వేస్తాను. ఇక్కడ పసుపు వేస్తున్నాను. నేను ఆ గోంగూరని వాడ్చి పేస్ట్ మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది చింతపండు పులుసు 1 స్పూన్ మోతాదు చాలు, కొంచెం ఒగురుగా ఉంటుంది కదా అందుకని. ఇదిగోండి గరం మసాలా పొడి వేస్తున్నాను. ఇప్పుడు నువ్వుల పొడి, చాలా టేస్ట్గా ఉంటుంది. బాక్సుల్లోకి అయితే మరీ బాగుంటుంది. ఇదిగోండి అన్నం వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. మీరు ఎల్లిపాయలు పాయలుగా వచ్చి వేసుకుంటే అది మీ ఆప్షన్. చాలా బాగుంటుంది. కొద్దిగా నువ్వుల పొడి వేస్తున్నాను, వాసన బాగుంటుందని. ఎర్ర గోంగూరతో కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం చింతపండు మోతాదు బల్లె పుల్లగా ఉంటుంది కదా, ఎందుకన్నా పెద్ద ఒళ్ళుకు బాగుండదు ఎర్ర గోంగూర. గ్యాస్ట్రిక్ ట్రబుల్. తెల్ల గోంగూర అయితే రుచిగా ఉంటుంది బాగా. నోటి ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలా. వేసుకుంటుంటే ఉల్లిపాయలు నంచుకుంటూ టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి, చాలా బాగుంటుంది. బాక్సులోకి చేసుకోవడం కూడా అన్నీ ముందు చేసి పెట్టుకుంటే చాలా తొందర. అన్నం ఒకటి వాచుకున్నామంటే మామూలు బియ్యంతోనైనా చేసుకోవచ్చు, కానీ ఈ బాస్మతి రైస్ తోటి బాగుంటాయి.
అయిపోయింది. గోంగూర రైస్ అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. చాలా రుచిగా ఉండే గోంగూర రైస్ తినండి, కామెంట్ పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.